చెప్పండి. కానీ ఏం లేదు కదా, సనాతన ధర్మం అంటే వారు దృష్టిలో ఏంది, లేదా కొత్తది ఏమైనా రాస్తే రాయొచ్చు. జనసేన తరపున సనాతన ధర్మం ఏదైనా రాస్తే చెప్పొచ్చు. కానీ సనాతన ధర్మం పట్ల అనేక భిన్నాభిప్రాయాలు ఉంటాయి, అన్డెమోక్రటిక్ అని ఉంటారు. ఇప్పుడు సనాతన ధర్మంలో ఏమున్నాయి అవన్నీ చెప్పండి. సనాతన ధర్మం అంటే కేవలం హిందువులు పొగట్టు మాత్రం కాదు, మొత్తం సనాతన చాలా అంశాలు ఉన్నాయి. కాబట్టి బీజేపీ మెప్పు, బీజేపీతో అసోసియేషన్ కోసం పవన్ కళ్యాణ్ గారు గట్టిగా ఉన్నారు. ఆ ప్రయత్నంలో ఇవన్నీ మాట్లాడుతున్నారు అనుకోవాలి. ఓకే ఓకే. అంటే ఇందాక మీరు ఒక పాయింట్ కోట్ చేశారు, జనసేన పార్టీ జాతీయ రాజకీయాల వైపు చూస్తుంది కాబట్టి ఇవన్నీ చేస్తున్నారని. నాకు ఒకటి తట్టింది ఏంటంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి ఇవన్నీ మనకు వర్కౌట్ కావు, మన రాష్ట్ర రాజకీయాల వరకు మనం చూసుకుంటే చాలు అని చెప్పేసి 40 సంవత్సరాలు లెగసీ ఉన్నటువంటి టీడీపీ పార్టీనే రాష్ట్ర రాజకీయాలకు పరిమితమైనటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఏదో దూరంలో లేదంటే దూరదృష్టితో బీజేపీని చూసుకొని పైకి వెళ్తున్నారనుకోవాలా? ఆయన జాతీయ పార్టీ పెట్టాలనుకోవాలా, జాతీయ పార్టీ అని పెట్టుకొని జాతీయ రాజకీయాలన్నీ మాట్లాడి బీజేపీకి దగ్గర అనుకుంటున్నాడు. మాట్లాడడం కోసం జాతీయ పార్టీ. మీకు ఒక రాజకీయ పార్టీ స్పోక్స్ పర్సన్ ఎందుకు ఇస్తుంది? ఆ పార్టీ తరఫున మాట్లాడుకోవడానికి ఒక లైసెన్స్ లాగా, ఒక హోదా లాగా. కానీ పవన్ కళ్యాణ్ గారు జనసేన అనేది జాతీయ పార్టీ, నా తెలంగాణ పుట్టుక ఇవన్నీ ఎందుకంటే, నేను ఇతర రాష్ట్రాల్లో బీజేపీకి సంబంధించిన విషయాలు కూడా మాట్లాడుకుంటాడు, వాళ్ళు సంతోష పెట్టడం కోసం. కాబట్టి అంతకు మించి ఆయన జాతీయ పార్టీని పెట్టడం. ఆంధ్రప్రదేశ్ లోనే తెలుగుదేశంతో 15 ఏళ్ళు కలిసి ఉన్నాం అనుకున్నా, నేనేం జాతీయ పార్టీ పెడతాడు? ఇప్పుడు జనసేన పార్టీకి పునాది ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ కదా. ఆంధ్రప్రదేశ్ లోనే మీరు ఒంటరిగా ఎదగలేక ట్రై చేయకుండా ఇంకా 10-15 ఏళ్ళు చంద్రబాబు గారి నాయకత్వంలో పని చేయడానికి నేను తప్పట్ను. చంద్రబాబు గారు వారికి నచ్చచ్చు, వాళ్ళ పాలసీలు వాళ్ళకి నచ్చచ్చు, దాంట్లో ఆయనకు స్వేచ్ఛ ఉంది. మీరు పునాది ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మీరు ఇంకో 10 ఏళ్ల పాటు తెలుగుదేశంతో ఉండదలుచుకున్నారు. 15 ఏళ్ల పాటు ఎక్స్టెండ్ చేస్తున్నారు. అది కూడా నాయకత్వం కూడా ఎవరి నాయకత్వం? 5 ఏళ్ళు వాళ్ళు, 5 ఏళ్ళు మేము కాదు. 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. 15 ఏళ్ళు చంద్రబాబు గారి నాయకత్వం అంటే 15 ఏళ్ళు వాళ్ళు ఎక్కువ సీట్లు వాళ్ళే తీసుకుంటారు, అంతే కదా. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అంటే ఆయన ముఖ్యమంత్రికి కావాల్సిన సీట్లు తీసుకోవాలి కదా. మరి ముఖ్యమంత్రికి కావాల్సిన సీట్లు ఆంధ్రప్రదేశ్ లోనే మీరు సంపూర్ణంగా ఎదగకుండా దేశంలో ఎదుగుతారు. ఆయనకి ఎదగాలని ఉద్దేశం, దేశంలో పార్టీ పెట్టాలని ఉద్దేశం కన్నా ఆయన జాతీయ రాజకీయాలు మాట్లాడడం కోసం మా జాతీయ పార్టీ అని చెప్పుకోవడం తప్ప, ఆయన ప్రధానమైనటువంటి ఆంధ్రప్రదేశ్ లోనే ఆయన సొంత పార్టీని సస్టైన్ చేయకుండా ఇంకా పక్క రాష్ట్రంలో ఏం చేస్తారు? అది అయ్యే పని కాదు. కాకపోతే ఇట్లాంటి నేను చెప్పాను, తమిళనాడులో ఎందుకు మాట్లాడామని అడిగితే నా జాతీయ పార్టీ, బీహార్లో ఎందుకు పోయినాడు మా జాతీయ పార్టీ. బీజేపీ మెప్పు కోసం మాట్లాడే మాటలు తప్ప ఇది ఆయన మీరు అన్నారు కదా గతంలో హిందీ భాష పైన ఆయన ఏం మాట్లాడినాడు, అసలు బీజేపీ గురించి ఏం మాట్లాడినారు? ఉత్తరాది దక్షిణాది పెద్ద పెద్ద మాటలు మాట్లాడే, వాజ్పేయి లడ్డు అవన్నీ మాట్లాడారు ఆయన. కాబట్టి బీజేపీకి ఈ రోజు కూడా బీజేపీ రాజకీయాల పట్ల క్వైట్ ఆపోజిట్ గద్దర్ గారు. బీజేపీ కరెక్టా, గద్దర్ కరెక్టా నాకు అనవసరం, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవే. నేను బీజేపీ తప్పను, గద్దర్ తప్పను. బట్ బీజేపీ గద్దర్కి అయితే పడదు. మళ్ళీ గద్దర్ నా జీవితం అంటాడు, బీజేపీతో సావాసం. ఎట్లా సింక్ అవుతుంది ఇది? కాబట్టి ఆయనకి ఒక పాలసీ ఏముండదు, కానీ నాకు అన్ని పాలసీలు ఉన్నాయని చెప్తే మనం ఏం చేయలేం. కానీ బేసిక్ గా పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో బాగుండాలని నిర్ణయించుకున్నాడు. బీజేపీకి అనుకూలమైన మాటలు మాట్లాడు. కంక్లూడ్ చేస్తూ ఒక చిన్న క్లారిటీ, ఇప్పుడు ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. దీనికి సంబంధించి ఏదో జరిగిపోయింది, ఏదో స్కామ్ జరిగిపోతుంది, సిఐడి విచారణ వేశారు, వాళ్ళనిద్దరిని జైల్లో పెడతాం, రోజా గారిని, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని అంటూ కూడా జరుగుతుంది. అయితే నిన్న వీళ్ళు చాలా క్లారిటీగా ఇస్తూ వచ్చారు, 119 కోట్లకు సంబంధించి మేము ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ చేస్తే 400 కోట్లు ఎలా స్కామ్ జరుగుద్ది, మీరు సిఐడి విచారణ కాబట్టి సిబిఐ విచారణ చేసుకోండి, అలాంటిది ఎక్కడ ఏం లేదు, ఏదో రాజకీయాల కోసమో లేదంటే కక్షపూరితంగా అరెస్టులు చేయాలనుకుంటే చేయాలంటే, కానీ ఇలా తప్పుగా వ్యాఖ్యలు చేసి తప్పుగా మాట్లాడితే మాత్రం కరెక్ట్ కాదంటే కూడా క్లారిటీ ఇస్తున్నారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఒకటి, రోజా గారి మీద ఉన్న కోపం, సిద్ధార్థ రెడ్డి మీద ఉన్న కోపం తప్ప ఆడుదాం ఆంధ్ర పైన వస్తున్న ఆరోపణలు ఎలాంటి వేరే ఉద్దేశాలకు లేవు. బేసిక్ గా తెలుగుదేశం పార్టీ మీద సోషల్ మీడియా ఉన్నంత ఇంపాక్ట్ సొసైటీ ఇంపాక్ట్ తక్కువపోతా ఉంది. సొసైటీ రియాలిటీ కాకుండా ఇవి ఎక్కువైపోయినాయి. పాయింట్ ఏంటంటే, రోజా మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కోపం ఉంది. వాళ్ళ కోపాన్ని నేను అర్థం చేసుకుంటా. ఆమె ఎందుకంటే గట్టిగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ గారిని మాట్లాడుతుంది. ఆమెకు స్వభావం అది. ఆమె ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీని స్టబన్ గా నిలబడుతుంది, ఎంత రిస్క్ అన్నా తీసుకుంటుంది. ప్రత్యర్థి ఎవరైనా సరే దాని వల్ల వచ్చే పర్యావసానాలు కూడా చూడకుండా ధీటుగా వెళ్ళిపోతుంది. ఆమెకున్న స్వభావం, దాంట్లో విభేదించవచ్చు, సమర్థించవచ్చు. రోజా యొక్క స్వభావం ఏంటంటే ధీటుగా ఎదుర్కొంటుంది. తను ఏ పార్టీలో ఉంటే నిష్కలంకంగా ఆ పార్టీ వైపు నిలబడుతుంది. ఆ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఉన్న వాళ్ళు ఎంతటి వారైనా దాని పర్యావసనాలు రేపు ఏమవుతో కూడా చూడకుండా ముందుగా వెళ్ళిపోతుంది. ఆమెకున్న స్వభావం అది. ఆమె ప్లస్ మైనస్ రెండు అదే. కాబట్టి ఆమెకు మంచి పేరుంది రాష్ట్రంలో. అట్ ద సేమ్ టైం వైసీపీలో ఎంత మంచి పేరుందో వీళ్ళు కొంత కోపం కూడా ఉంటుంది.
ఎవరికి ఎవరినైతే విమర్శిస్తారో వాళ్ళకి. ఆ కోపానికి పరిష్కారం మీరు ఘాటుగా ఆమె విమర్శించవచ్చు. ఏ తరహాలో ఆమె విమర్శిస్తుందో ఆమె విమర్శించండి, సమాధానం చెప్పండి, తప్పు పట్టండి. తప్పు చేస్తుంటే యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు తప్పు ఒప్పులతో పని లేదు. మాకు కోపం ఉంది రోజా పైన అని ఎత్తుపై లోపల వేసేవాళ్ళు. ఇది ఆడ తెలుగుదేశం సోషల్ దాన్ని తెలుగుదేశం పార్టీ ఇన్ఫ్లుయెన్స్ గురవుతోంది. ఉదాహరణ శాసన మండలిలో చర్చ జరిగింది అశోక్ గారు. ఆ చర్చలు ఏంటి? ఫస్ట్ క్వశ్చన్లు అడిగారు. ఏమైనా అవినీతి ఆరోపణలు వచ్చినాయా, మీ దృష్టికి వచ్చినాయా, విచారణ ఏమైనా జరిపే ఉద్దేశం ఉందా అడిగారు. 119 కోట్లు కేటాయించారు. రోడ్లు భవనాల శాఖ సారథ్యంలో టెండర్లు పిలిచి ఆ మెటీరియల్స్ అంతా కొన్నారు. వాళ్ళ నాయకత్వంలో ఇవన్నీ జరిగినాయి అని ఫస్ట్ క్వశ్చన్ సమాధానం. మిగతా రెండింటికి ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదన్నాడు. విచారణ ఏమైనా జరుగుతుందా, చేయాల్సిందా, తప్పు ఏమైనా, ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదంటే లేదని అర్థం. కాబట్టి అయినా కూడా మళ్ళీ ముగ్గురు తెలుగుదేశం ఎమ్మెల్సీలు వేసి వాళ్ళు అడిగే హక్కుని నేను కాదను. వాళ్ళు అడిగే దాంట్లో నాకు ఒక బలహీనత ఏం కనపడిందంటే, మేము ఎక్కడ పోయినా రోజా పేరు చెప్పలేదు. ఆ మాజీ మంత్రిని అరెస్ట్ ఎప్పుడు చేస్తానని అడుగుతున్నారు. వాళ్ళు అడగడం ఏంటి? మీరు ఆరోపణ చేయండి తప్పు జరిగింది. ఆరోపణ చేయకుండా ఇప్పుడు నాకు కొన్ని కోరికలు ఉంటాయి, అదన్నీ చట్టం తీరుస్తుందా? కాబట్టి తెలుగుదేశం వాళ్ళందరికీ, జనసేన వాళ్ళందరికీ రోజా మీద కోరిక ఉంది, ఆమెను అరెస్ట్ చేసేవాళ్ళని. కోరిక ఉంది కాబట్టి చేసేస్తారా? అది సాధ్యం అవుతుందా? పోనీ ఇప్పుడు ఆరోపణలు కూడా మన రాయలసీమకు సంబంధించిన ఎమ్మెల్సీ అడిగాడు. కొన్ని కిట్లు అవన్నీ ఒరిజినల్ రేట్ కన్నా ఎక్కువ కొట్టారని. బహుశా ఆయనకు సమాచారం ఉండొచ్చు, నేను దాన్ని తప్పట్ను. బట్